ఎండలో పెట్టిపోయాడు. నడిపేటప్పుడేమో లోపల వేసేసుకుంటాడు కానీ ఇప్పుడేమో నన్ను ఎండలో పెట్టిపోతాడు. అమ్మో అల్లొచ్చిడు అలా తుడుసు తర్వాత కానీ జర తీసుకోపోనా నీడ పెట్టాలా చెట్టు నీడ పెట్టాలా చెప్తాడు అమ్మాయితారా ఎండ పడుతున్నా అంటే మళ్ళీ తుడుచుకుంటూ కూర్చోము మళ్ళీ చూస్తున్నావు. అరే మెల్ల అరే చూడు మంచి చూడు ముందు నన్ను నీడలో పెట్టు ఆమైతుందా తుడుస్తున్నాం తర్వాత అవో చెవులు ఇస్తున్నాం. అబ్బో భలే చూసుకున్నావు పడు సోకులా మరి చూసుకోయ్యా లాగా దోపని చేయి సోకులా మరి అట్లా లోపల కూడా చూడు మంచిగా. నన్ను దంతున్నాను బెంచ్ ఓ మస్తు అయిందా ఇక తుడిసిన దాని మీద తుడుస్తున్నావు కానీ దా గిన్నె కూడా చూసుకో ఇక సోకు దా ఇక మస్తా ఎక్కువ అట్లా పెట్టు తాళం పెట్టు. ఏం పిల్లలు మా బిడ నన్ను కొడుతున్నా మైసూర్ పాక్ నేను ఎట్లా షార్ట్ అవుతా నీకు ఐడియా చేయడానికే షార్ట్ కాదు. కొట్టి ఇంకోసారి కొట్టు పోని పాపమా అమ్మ స్టార్ట్ గానికి ఇంత టైం తీసుకున్నావు చెప్తా ఓ పీగిన పట్టు పిల్లి పట్ట మెల్లరా ముంగల పడునే మెల్ల ఎంటకి తీసుకో ఇక ఎంట చూసి మెల్లగా బండున్నది మెల్లగా అరే మెల్ల అరే ముంగలోని బండున ఎంట కనిపిస్తుందా కన్నాల బలి ముంగలు కొని పోనీగా రైట్ రామంతపూర్ చూసి ఆనందపూర్ తీసుకోవాలి చల్లగా ఉండవరా నీ కడుపు చల్లగా ఉండ ఎండ కప్పడాలు ఆరబెట్టినట్టు నన్ను మంచిగా చల్లగా ఉండదు. ఇంకా జరంత కొట్టి ఇంకా ముంగల బండు ఉన్నది చూసి మెల్లగా స్పీడ్ బ్రేకర్లు ఉండయి అబ్బో అరే అబ్బో మెల్లగా ముంగల బండు ఉన్నాయి కానీ నాకు చూడు కొడక మరా ముంగల చూసి ముసలోడు ఉన్నాడు ముసలోడు బుద్ధగరం అయితా మెల్ల రైట్ కొని గట్లా పోనీ మెయిన్ రోడ్ అయితే ఎక్కినావు పోనీ మెల్లగా చూసి ముంగల స్పీడ్ బ్రేకర్ ఉన్నది చూసి అరే మెల్లగా ఇంకోట్రా మెల్లగా అయినా మెల్లగా ముంగల మనిషి ఉన్నాడు చూసి జరా మెల్లగా పోని రైట్ ఇప్పుడే పోలేడు దవాయి చూడండి ముంగల మనిషి పోని గల్లె కొడుతురు మెల్ల గేటు ఓ దూడలాటం వచ్చినాయి కారా ఈడవాడు దూడనా అంకులా అంకుల్ దూడనా అంకుల్ నమస్తే మాకు చెప్పుదారా పని మెల్ల నడిపిస్తలేడు నా పారమేమో జీవం అంటున్నది ఏమో బా ఇట్లా పోతున్నాడేమో మెల్ల గుంత కూడా మెల్ల చంపుతాయేమో ఆయన నన్ను మెల్లగా పోనీ దవాయి చూని ఏడని ఆపరా ఆయన చెట్టు నీడకు మంచిగా ధర ముంగల చూసి పోనీగా మెల్లవోని ఆయన నాతో అయితే లేదు ఇక ఎడనా మంచి చెట్టు నీడ కాడ మంచి నీడ చూసాపు అమ్మా ఈడవడా ముంగేసా కట్టలేడు బొలరో ఎట్లడో మొత్తం మా దోస్తు ఇగో ఈడు కూడా ఆడి కూడా మా దోస్తులే వీళ్ళందరూ మా దోస్తులను తీసుకొచ్చావు నువ్వు థ్యాంక్స్ మామ మస్తు రోజులకు తీసుకొచ్చినావు ఇగో ఈడ ఆడి ఉన్నాడు ఈడేడుకు వచ్చిండబ్బా వీడికి మళ్ళా ఎంత కొట్టుకుని నేనైతే కానీ
రెస్ట్ తీసుకో. తకాయించిన మస్తున్నావు, నువ్వు తీసుకోవా రెస్ట్. దిగు. ఏదో అబ్బా సంపుతా ఏంద్రా, సంపురా పీడా పోతుంది. సంపురా నీ అమ్మ నీకు దండమే అమ్మ. నీతోని ఆ సంసారం కాదు కానీ మీ అమ్మగారి ఇంటికి పంపిస్తా పోయా. పంపిస్తా పని చెప్తా. అరే ఇంకోటి 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 తీసుకో. చాలా కొడుతున్నాయి రా. ఇది మంచిగా వచ్చింది. ఓయిలెక్స్ లో పెట్టేస్తుంది, నీకు బేరం పెడుతున్నాను. మోడల్ 2020. పక్కింటి అంటే ఏం కాదు. ఇంజన్ కండిషన్ గుడ్ కండిషన్. డౌ కండిషన్ ఏం కాదు. 5 lakhs ఓన్లీ. అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని. అప్పుడే పెట్టా ఇప్పుడే కాల్ చేసిండు ఎవడో అదృష్టం. హలో హలో, ఎవరు? అది ఓఎల్ఎక్స్ లో బండి పెట్టరు కదా అండి? అవునవును ఇప్పుడే పెట్టినా. బండి కండిషన్ ఉందా మళ్ళా? సూపర్ కండిషన్ ఉంది, సూపర్ కండిషన్. దాని టైర్లు ఎట్లున్నాయి? నల్లగా ఉన్నాయి. కలర్ ఎట్లుంది? వైట్ కలర్, సూపర్ మిల్కీ కలర్ ఉంది. అన్న దాని గేర్లు ఎన్ని ఉంటాయి? 5 గేర్లు ఉంటాయి. ఇక నీ గేర్తో కలిపి 6 గేర్లు అవుతాయి. ఇక నీ గేర్తో కలిపి 6 గేర్లు అవుతాయి. అన్న దాని లైట్లు ఎట్లున్నాయనా? చెమ్కాయిస్తున్నాయి. సీట్లు ఉన్నాయా దానికి? ఉన్నాయి, మొత్తం చెమ్కాయిస్తున్నాయి సీట్లు. స్టీరింగ్ ఎక్కడ తిరుగుతా అన్న? నువ్వు గెట్ల తిప్పితే గట్ల తిరుగుతుంది. షాక్ అబ్జర్లు ఎట్లున్నాయి? బమ్మునా? బమ్ బమ్ అంటాయి షాక్ అబ్జర్లు. ఊగుతా ఎక్దమ్? ఊపితే అన్ని ఊగుతాయి. సరే సరే, ఊపి ఊపి అలసిపోయినా నేను. లొకేషన్ పెట్టి వచ్చి ఊపుతా. సరే లొకేషన్ పెడుతున్నా, ఆడికి రా మాట్లాడుకుందాం. చలో ఫోన్ పాపని స్టార్ట్ అయిపోయినా. జుంబరాబర్ జుంసరాబి జుంసరాబి రైట్లియా. అమ్మయ్య లొకేషన్ అయితే పెట్టేసిన. వాడు రాగానే నిన్ను అమ్మి పడేస్తాను. రేయ్ నిన్ను అమ్మేస్తారా అయ్యా? నీకు వెట్టి 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 నా దగ్గర పైసలు మొత్తం అయిపోయినాయి. 4 బర్రెలు కొన్నా బాగుంటుంది. నిన్ను కొని వేస్ట్ అయిపోయింది. ₹1 లాభం లేకుండా పోయింది. అయిపోయింది, నిన్ను అమ్మేస్తాను. కానీ నిన్ను అమ్మ బుద్ధి అయితే లేదే. బర్రాబాయ్ నువ్వు అలా నమస్తే, నేను ఓఎల్ఎక్స్ లో ఆడి చూడండి. నన్ను అడగాలి కదా బాయ్. ఓఎల్ఎక్స్ లో చూసి వచ్చిన బండి ట్రాల్ కూడా మెట్ల పోతుందేమో చూసి వచ్చి. అరే ఏం రాబాయ్, జర్రుంటే సంపేస్తుంటివి నన్ను. నేను చంపుతాను, నేను బండి కొనికి వచ్చినాను. నేను ట్రాల్ కూడా మెట్లుందో బండి కండిషన్ అని అనుకున్నా. పర్లేదు మస్తు. సరే గానీ ట్రయల్ కొట్టనీకి వచ్చినావా కారు కొనికి వచ్చినావా? నువ్వు ఎట్లా కనిపిస్తున్నాను? 10 కార్లు కొంటా. ఏం కొంటావు కానీ ఒక కారు కొంచెం చూపిస్తాను. నన్ను చూపిస్తారు, నన్ను చూపిస్తావా? నీలాంటి వాళ్ళు ఇంతమందిని చూసినారు. సరే గానీ రేట్ అయితే తెలుసు కదా, 5 లక్షలు. అబ్బా 5 లక్షలు డిస్కౌంట్ లేదా? ఎంత డిస్కౌంట్ కావాలరా నీకు? ఎంత కావాలి డిస్కౌంట్? తక్కువలో కావాలి. ఎంత తక్కువ కావాలి? 500 వస్తుందా? 500 వస్తుందా? అరే ఏం అడుగుతున్నావురా? 5 లక్షల కారు 500కి అడుగుతున్నావు నువ్వు. అంటే 500 తక్కువ అవుతా అంటున్నావు. 500 తక్కువ అవుతా అంటున్నావు. అంటే 500 తక్కువ అవుతుంది కదా. ఒక హాఫ్ 2 ఆమ్లెట్లు కారం వేసుకొని పోదామంటే తక్కువ చేసిన నేను. సరే సరే గానీ 5 లక్షలు ఇచ్చి కారు తీసుకోపో. అబ్బా ఫాస్ట్ చిల్లరున్నా ఎంత? అంటే నా దగ్గర 5 లక్షల నోటు ఉంది. 5 లక్షల నోటు ఉంది. 5 లక్షల నోటు ఏంద్రా తాగుబోతు సన్నాసి? నీ దగ్గర 500 ఉన్నాయి అడుగుతున్నాను. ఎప్పట్రా నువ్వు? ఎక్కడికి వచ్చినావురా?
ఏడ దొరికిన సంతరా ఇది? నేను ఎవరికి దొరకను, నేను నా దేశానికి నేనే. ఏ దేశానికి రాజా నువ్వు? అన్న ఈడు పెద్ద తావత్ కొడుకనా మావాడే. ఈడేమన్నా కొంటాని లక్షలు గిక్షలు ఏమన్నా మాట్లాడిండా? మొన్ననే ₹1 కోటి ఇల్లు కట్టాను పోయినా నాయుడు. ఏ ఆగబే, నేను పోస్ట్ పెట్టుకున్న పెగ్గు కూడా దాగొచ్చినా నాయుడు. ఇడికి పోయినా చూసి ఇడికి వచ్చినా నాయుడు. నువ్వెందుకు వచ్చినావురా బాయ్ మధ్యలో? ఏంది బే నీ లొల్లి? అన్నా ఏమనుకోకనా? సరేనా నడుబే నువ్వు. దేశం మొత్తం కూడా అబ్బా దేశం కొంటావా? బండ్ల పెట్రోల్ లేదు పోపిరా. నేను కూడా దేశమే కొనడంటే లక్షలు పెట్టి దేశం మస్తు ఖుషిగా కాదు? నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను అమ్మబోకుమా. నన్ను కొడతావు ఎట్లయితురా పానం? ఎట్లా కాదు కారం మీద ఇదేనా?